నమస్తే సత్య వాట్సాప్ ఎట్లున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో కోల్డ్ వచ్చేసింది, కాఫ్ వచ్చేసింది. సో ఈ వెదర్ చేంజ్ వల్ల. సో అందుకనే కొంచెం ఇగ్నోర్ చేయరు నా వాయిస్ని. సో వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్టర్ లోక్నాథ్. ఓకే, అండ్ గెటింగ్ టువర్డ్స్ ద వీడియో. మనం ఈరోజైతే రెండు పికిల్స్ ట్రై చేయబోతున్నాం అనమాట. నేను లాస్ట్ టైం ఏం చేసిన అంటే పైనాపిల్ తెపాచే ట్రై చేసిన. సో అట్లనే ఇప్పుడు ఏమంటారు, ఫర్మెంటెడ్ పికిల్స్ ఉంటాయి కదా, అవి ట్రై చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఒకటి క్యూకుంబర్ అండ్ ఇంకొకటి ఆమ్లా, అదే దొడ్డు సూరకాయ ఏంటో చూసినారా, మార్కెట్లో ఈ మధ్య చాలా దొరుకుతుంది, సీజనల్గా దొరుకుతుంది అనమాట. సో అది తీసుకొని వచ్చిన. సో ఆ పికిల్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో అందుకే ఈ వ్లాగ్ స్టార్ట్ చేసిన. బేసిక్గా దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట. సో మీరు కూడా మీ ఇళ్ళల్లో ట్రై చేయొచ్చు. అండ్ ఇది ఏంటంటే ఒకేషనల్గా మీరు తినొచ్చు, లైక్ ఈవినింగ్ టైమ్స్లా కానీ ఎప్పుడైనా ఏదైనా తినాలనిపిస్తుంటుంది కదా, అట్లా స్నాక్స్ లాగా అట్లాంటి టైంలో తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సో ఎక్కువ తక్కువ టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతున్నాం అనమాట. లెట్స్ గో. సో మనమైతే కిచెన్లోకి వచ్చేసినాం అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అని అంటే, నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో వాటికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎందుకు అని అంటే, నువ్వు ఒక్కసారి ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత సో ఇంగ్రీడియంట్స్ కోసం వెతికితే టైం వేస్ట్ అవుతుంది. సో అందుకోసమనే నువ్వు ప్రాసెస్ స్టార్ట్ కాకముందుకి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటే దగ్గర తీసుకొచ్చి పెట్టాలా. మన ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం, చలో. సో నౌ వి రెడీ విత్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎండుమిర్చి, ఎల్లిగడ్డ, అదే వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు, రాక్ సాల్ట్. ఫైనల్ వన్ చిల్లీ వెనిగర్. ఆఫ్టర్ ఇంగ్రీడియంట్స్ మనం మెయిన్ ఐటమ్ వచ్చేసి ఆమ్లా అనమాట, అదే ఉసిరికాయ. దీనికి ప్రతి ఒక్క చోట మనం ఇట్లా మార్క్ చేసుకోవాలి కత్తితో, ఎందుకంటే ఆ వాటర్ అనేది దీంట్లోకి వెళ్ళి టేస్ట్గా మారుతుంది అనమాట. సో నువ్వు కత్తితో ఇలా పెట్టుకోవచ్చు. అండ్ యూ కెన్ డూ అనదర్ థింగ్ ఆల్సో. ఏంటి అని అంటే, మీ దగ్గర ఇట్లాంటి ఫోక్ స్పూన్స్ ఉంటే దీంతో కూడా ఇలా 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 చిన్న చిన్న హోల్స్ చేసుకోవచ్చు అనమాట. చేసుకొని ఇలా పెట్టుకోవాలి అన్నీ. సో మీరు ఏవైతే చేస్తున్నారో అవన్నీ ఇలా చేసుకొని పెట్టుకోవాలన్నమాట. మీరు ఇది ప్రిపేర్ చేసే ముందు ప్రతి ఒక్కటి చాలా నీట్గా కడిగి పెట్టుకోండి, ఎందుకంటే డస్ట్ ఇట్లా ఉంటే నీకు ఆ టేస్ట్ మారిపోతుంది అండ్ ఆ కలర్ మారిపోతుంది. సో బాగుండదు అనమాట. మీరు ఇవన్నీ మెయిన్ ఐటమ్ అండ్ ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ ఒక వామ్ వాటర్, దాంతోపాటు ఒక గ్లాస్ జార్లో పెట్టాలన్నమాట వీటిని. సో ఇప్పుడు నువ్వు ఒక గ్లాస్ జార్ తీసుకోవాలన్నమాట. సో ఇలాంటి ఒక గ్లాస్ జార్ తీసుకోండి. సో దీంట్లో మనం ఫస్ట్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే, మన మెయిన్ ఐటమ్ ఆమ్లా. సో దీంట్లో మొత్తం నింపేసేయాలి. అండ్ దీని తర్వాత మనం వామ్ వాటర్ పోసుకోవాలన్నమాట. లెట్స్ గో. వామ్ వాటర్ అనేటివి సో దీంట్లో పోసేయాలి. సో అవి నిండేటట్టు వేయాలన్నమాట. నెక్స్ట్ ఐటమ్ ఏంటి అని అంటే, ఇది 100 ml పోసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఐటమ్ మనకి వెనిగర్. సో దీన్ని వాడుకోవాలి. అండ్ నెక్స్ట్ ఐటమ్ మీన్స్ వెల్లుల్లి ముక్కలు దీంట్లో వేసేయాలి. దాంతోపాటు ఈ రెడ్ చిల్లీ అనమాట. సో సారీ, ఇంతకుముందు వేసింది గ్రీన్ చిల్లీ, ఇప్పుడు రెడ్ చిల్లీ. సో నెక్స్ట్ నువ్వు ఏం చేయాలంటే, దీన్ని గట్టిగా మంచిగా మూత పెట్టేసి, సో చూస్తున్నారు కదా, ఒక 2 నుంచి 3 days వరకు ఉంచాలన్నమాట సైడ్కి. సో దాని తర్వాత నువ్వు దీన్ని టేస్ట్ చేయొచ్చు, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. నువ్వు డైలీ లైక్ 1-2 తినవచ్చు అనమాట, బాగుంటుంది. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ అది అట్లనే మిగిలిపోయింది అనమాట, దాన్ని కూడా చేయాలి. కుకుంబర్. మన ఫస్ట్ ఐటమ్ అయితే అయిపోయింది అనమాట. సో సెకండ్ ఐటమ్ చేస్తున్నాం. ఏంటి అంటే కుకుంబర్. సో ఇవన్నీ ప్రిపేర్ చేయాలి. మళ్ళీ కొంచెం హెక్టిక్గానే ఉంది, రెండు ఒకటేసారి పెట్టుకుంటే కొంచెం హెడేక్గానే ఉంది. ఆల్రెడీ వీడియో చాలా లాంగ్ అయిందనమాట. నేను షార్ట్గా చేద్దాం అనుకున్నా, బట్ లాంగ్ అయిపోతుంది. సో ఇది చాలా క్విక్గా చూపిస్తాను. సో ఎలా చేయాలనేది ప్రాసెస్ అనేది సేమ్, రెండింటికి సేమ్ ఇంగ్రీడియంట్స్. సో దీనికి కూడా చిన్న చిన్న హోల్స్ పెట్టాలి, వెనకాల ముందు కట్ చేయాలన్నమాట, తోకలు వేసేయాలి.
సో మనం బేసిక్గా ఇప్పుడు క్యూకుంబర్ని రెండు వైపులా కోసుకోవాలన్నమాట. కోసిన తర్వాత దీనికి ఇట్లా హోల్ చేసుకోవాలా. ఫైనలీ వీఆర్ రెడీ విత్ అవర్ ఐటమ్స్. లెట్స్ గో. ఇంకొకటి ఉంది పెండింగ్, బాయిలింగ్ వాటర్ అనమాట. అది కూడా చూపిస్తా. అది అవ్వగానే మనం స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఇవే మన బాయిలింగ్ వాటర్ అనమాట. బాయిల్ అవుతున్నాయి. బాయిల్ అవ్వగానే వినిగర్ యాడ్ చేసి మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఐటమ్ ఒక జార్ అనమాట. మెయిన్ ఐటమ్ యాడ్ చేయాలి. ఇక నాకు ఎందుకు ఇవి పెద్దగా అనిపిస్తున్నాయి అనమాట. కొంచెం షార్ట్ సైజ్ చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ మనం హాట్ వాటర్ యాడ్ చేయాలా. సో లెట్స్ గో. గ్రీన్ చిల్లీ యాడ్ చేయాలి. వెల్లిపాయలు అనమాట, కట్ చేసిన వెల్లిపాయలు యాడ్ చేయాలి. మనం కట్ చేసిన రెడ్ చిల్లీ. ఇదైతే హిమాలయన్ రాక్ సాల్ట్. ఫైనల్గా మన వినిగర్ యాడ్ చేయాలి. వినిగర్ యాడ్ చేస్తే మనం అయిపోతుంది అనమాట రెసిపీ. సో నెక్స్ట్ స్టెప్ ఈస్ క్లోజ్ ద బాటిల్. ఇది 2 days పక్కకు పెట్టాలన్నమాట, లేదా 3 days కూడా పెట్టవచ్చు. సో దాని తర్వాత తీసి తినొచ్చు డైరెక్ట్గా. సో లెట్స్ గో. సో గైస్ ఫైనల్గా మనమైతే రెసిపీ 2 రెడీ చేసినాం అనమాట. సో ఇది వచ్చేసి కుకుంబర్, ఇది వచ్చేసి ఉసిరికాయ అనమాట 2. సో ఈ 2 మనం 3 days పక్కకు పెట్టాలి. పక్కకు పెట్టిన తర్వాత మనం తినొచ్చు అనమాట. లెట్స్ గో. 3 days అంటే ఇవాళ 31st, 1st, 2nd రోజు నైట్ అయినా లేదంటే లైక్ 3rd రోజు మార్నింగ్ అయినా మనం దీన్ని ఓపెన్ చేసాం. సో దీని టేస్ట్ నేను ఒక చిన్న రీల్ రూపంలో చేసి పెడతా. అండ్ మీరు ఎవరైనా మీ ఇంట్లో చేసుకోండి. హెల్త్కి చాలా అంటే చాలా మంచిది అనమాట. అగైన్ ఐ కమ్ అప్ విత్ అనదర్ వీడియో. చూద్దాం. బాయ్, టేక్ కేర్. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మిస్టర్ లోక్నాథ్. నేను ఇట్లనే ఎంటర్టైన్ చేస్తూ ఉంటా ఇంకొక వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్.